రాత్రులు 3 రాత్రులు అట్టబోయి మాదిరికి ఏకనంగా 5 చెప్తే మాదిరి 10 రాత్రులు రామయ్యో ఆ పిల్లలంతా ఎక్కడ పోతున్నారు అక్కడ పిల్లలంతా స్కూల్ పోతున్నారు బడికి స్కూల్ పోయి నేను చదువుతాను నేర్చిన ఇసమని కనుక ఈ బాలలు మాత్రం పోయేటి బాలలు వచ్చేటి బాలలు కనుక ఈ బాలలంతా మాత్రం ఎక్కడ పోయి పొద్దుకాల వస్తున్నారు పొద్దుకాల వస్తున్నారు ఏటి కొరకు వస్తున్నారు అమ్మా అమ్మా ఎల్లమ్మ మాట కనుక పడతా ఏమి లేదు కానీ పిల్లలు మాత్రం చేతులు పట్టుకొని బొంగురాలు చేతులు పట్టుకొని బొంగురాలు బోర్మిట నేను కూడా కాడతామా నాయన అయితే యాడికి యానన్నా ఉంటే చేసుకున్నా చేపించుకున్నారా నేను ఆడతామా అంతేనవా అమ్మా ఇవన్నీ కనుక వాళ్ళు పట్టే బొమ్మరం కాదు వాళ్ళు పట్టే బొమ్మరం కాదు నేను పట్టే బొమ్మరం మాత్రం కవర దేవతలు కువర దేవతలు కనుక 7 సంవత్సరాలు కనుక 17 సంవత్సరాలు ఆ సంవత్సరాలు అవుతలా కవర దేవతలు కువర దేవతలు 6 లేని బొమ్మరం 6 లేని బొమ్మరం కనుక బొమ్మరం అన్న కావాలమ్మా అమ్మా బంగారు బొమ్మరం ఎంటి దాని మాత్రం పౌడి మిల్కి అటువంటి బొమ్మరం అయితే నేను ఆట లేకపోతే ఆటను కట్టేవాడి ఐదు అంటే అడుగును నాటవు మరి అలా ఉంటే కట్టే బొమ్మరాలు ఆడతారు వాళ్ళు కానీ బంగారు బొమ్మరం ఎవరు తెచ్చిస్తారు ఎవరు మనకి ఎవరు లేరు నాయన ఎక్కడ ఒక్కదానే ఉంటాయి ఇప్పుడు ఆయన పోయిందంటే నీ పయ్యవాళ్ళు ఆడలే కానీ అదే కనుక అమ్మవారు మాతృక ఇదే దేవిల్లమ్మ వ్రతేవులు కోరదేవులు పట్టేది అసమని మాతృక నేను చూసే మాతృక ఉల్లిగడ్డ అంత కొట్టాలి కనవలు చూసే మాతృక అక్కడికి గట్టంత బొంగరం కావాలి గుట్టంత దాన కావాలి విద్య ఎల్లమ్మ గట్ట అయితే ఆడుతమ్మా అక్కడ పోయినట్టే అయితే నీకు బొంగరం దొరుకుతుంది ఇక్కడ ఎవరిస్తారు నీకు సరిపో ఎట్టుకొండ కైలాసం మా తాత ఉండడు మా తాతతో బొంగరం ఉంది అంటున్నావు నేను పోయి నేను వస్తానే
ఎవడు వాడున్నాడు ఎందుకు వాడున్నాడు చెప్తాను మాయమ్మ తోలింది సవని గనక అందరు బాగానే ఉండరు గాని నీతోన బొంగరం ఉందంట నిన్ను అన్నది నన్ను తీసుకురమ్మన్నది నీతోనికి వచ్చి తాత అరే మొన్న దగ్గర నాతోనే ఉన్నారు నాతోనే ఉన్నది కానీ నాయన మీ అమ్మ తోలింది అబ్బా వీడు తక్కువ కొడుకు వాడు వీడు నల్ల గల్లవాడు నామాల గల్లవాడు వీడు రక్తపచ్చ రాముడు వీడు తక్కువడు కాడు నా బిడ్డ ఎన్ని కష్టాలు పెట్టినావు ఎన్ని బాధలు పెట్టినావు ఇవాళ నాడు వచ్చి మాత్రం నన్ను బొంగలు వాడుతున్నాడే ఇసమని కనుక వీనికి ఇంట్లో ఇవ్వని చెప్పి ఆయన మొన్న దగ్గర నాతోనే ఉన్నది నిన్ననే మీ అవ భారతీయ ఉండబోయేది బిడ్డ పోయింది పో అదవని కనుక సరే మంచిది అన్నాడు రాముడు బయలు వెళ్ళినా పరశురామయ్యో రాముడు బయలు వెళ్ళినా పరశురామయ్యా అందరు మంచిగా ఉన్నారా అందరు బాగానే మరి ఏం పని మీద వస్తుంది ఏం పని మా అమ్మ తోలింది నీతోనే బొంగరం ఉందంట నన్ను తెమ్మని నీవు మరి మీ తాతను అడిగినావా అడిగినా తాత అంటే నీ పేరు శంకర్ అడిగినావా మీ తాత అడిగినా అడిగితే నీ పేరు నిజంగానే నాయన గాజు నోవులు ఉన్నాయని వచ్చేసి నా దగ్గరనే ఉండే కానీ మీ అవ్వ గంగాదేవి ఆయమ్మ తీసుకుపోయింది మొన్ననే తీసుకుపోయింది అరే సరే మంచి మా అవ్వ మరి ఏమంటా ఆడిపోతే మళ్ళీ ఏమన్నా దాడ దొరుకుతుంది ఆయనతోనే ఉంటుంది సరే మంచి రక్తపరిచి రావుడు పలకపరిచి రావుడు నన్ను ఎన్ని బాలు పెడతారే అమ్మా ఎన్ని కష్టాలు పెడతానంటే చిన్నంగా మెల్లంగానే రావుడన్నా బయలు
అవ్వ గంగదేవి మాత్రం ఉచిగా దించుకైతున్నది కలిసి మాత్రం ఉచిగా దించుకైతున్నది గొప్ప మూడు వస్తున్నది మోటి మాత్రం కళ్ళారు చూసండి మాయవ గంగదేవి గుడిసెలు ఉన్నదాన్ని గుడిసె బయటికి ఎట్లా తీసుకురా అంటాడే రామయ్య భూదేవంత కట్టేసిన ఆ దేవంత అడిగేసిండు ఇంతమంది వాళ్ళు చెట్టాకు మానాకు దుసిపోసిండు ఆ దుసిపోసి కనుక గంగ భారతని ఇస్తున్నాడు ఎక్కడోడ వీడు అంటే నిన్ను ఊరడు ఉన్నాడమ్మా వీడు మాత్రుడుగా ఎవరు కొడుకున్నాడు ఎవరు బాలున్న వీడైతే మాత్రకి ఎదురంగా నా దగ్గర వచ్చి మాత్రుగా గుడిసెలు ఉన్నదా నీకు బయటికి వెళ్ళి అంటగలగా బయటికి వెళ్ళి మాత్రుగా భారత చేసిందమ్మో ఎవరు ఉండొచ్చు ఎందుండొచ్చు అని చెప్పి అప్పుడు మాత్రుగా భగవంతుడు మాత్రుగా ఎల్లమ్మ అక్కడికి మాత్రుగా గంగదేవి అప్పుడు బయటికి వెళ్తున్నాయే గంగమ్మ అక్కడ చినిగిపోయిన రేఖ దొరికింది చినిగిపోయిన మాత్రం గుడ్డ దొరికింది గుడ్డ కట్టింది చీర కట్టుకొని కనుక ఉప్పు దొడ్డు వాళ్ళ చేత పట్టుకున్నది ఏడుకోడు బాలుడా ఎవరు కూడా బాలుడా అసవని గంగదేవి దగ్గర కాచిస్తున్నాడేరా రావుని కాదుల కనుక ఎల్లమ్మ మాత్రం అక్కడ గంగదేవి ఏమంట ఉన్నది అసవని మాదిరిగా కన్నుల నీళ్ళు కనుక అక్కడ మాదిరిగా గొంతు లోపల కూర్చుని గొంతు లోపల నీళ్ళు పొట్ట లోపల కూర్చొని పొట్ట లోపల నీళ్ళు కాళ్ళ పోట పోతున్నాయి అమ్మో కాళ్ళ పోట పోతున్నాయి అమ్మా దేవుడు అమ్మా పట్టి కట్టుకున్న పట్టు చీర మాతృక అక్కడ మాతృక బిగ్గర గుంజు కట్టు కొడుక నాక చీర వీణ నీ కళ్ళు పట్టాయిరా కొడుకు నిన్ను చూసి వాళ్ళకి కళ్ళ నీళ్లు గొంతుల పడుతున్నాయి గొంతుల నీళ్ళు కడుపు కడుపు నీళ్ళు కాళ్ళపోత పోతున్నాయి కొడుక ఎవరవరా ఎవడవరా ఏంటి కొరకు వచ్చిరా తండ్రి ఎవర్రా తల్లి ఎవర్రా గుడ్డలు అన్ని బయటకు వచ్చి అది చేసి కొడుక
పని కదా ఎవరు ఇటువంటి మాతృ కన్నా శీరదిని నీ కొంగు పడ్డదని చెప్పి నీ ముఖం పడ్డదని చెప్పి అసవంటి కనుక ఆ మాట ఎవరికల్లా అమ్మా గంగదేవి ఇసవంటి మాతృ నీవు ఎవరున్నావమ్మా నీవెవరు అనవరకల్లా నా పేరు గంగవరు నా పేరు గంగమ్మ నీ వేటి కొరకు వచ్చిన కొడుక ఎందుకు కొరకు వచ్చినరా నీ తల్లి పేరు ఏం తల్లి పేరు ఏమిరా నా తల్లి పేరు ఎవరి పేరు కానీ ముందుగా చెప్పు నీ పేరు ఏం పేరు గంగదేవి గంగదేవా బిడ్డ ఇటువంటి కనుక ఏ కనుక 12 పుట్ల గండగొడ్డలన్నా నరికి పాడుతుంట నాయన ఏంటి కొరకు వచ్చినరా ఎందుకు కొరకు వచ్చినరా మీ అమ్మ పేరు చెప్పురా మీ అమ్మ పేరు బాలకి సావన అయ్యయ్య భగవంతు అమ్మాయి దేవుని గనక నా కాదు దగ్గర వచ్చిన ఎల్లమ్మ కొడుకును రామ రామ వచ్చిన బాధ ఏమిరా ఎవరన్నా ఒట్టిదా ఎవరన్నా ఇటుదా కొట్టేటి గాలిదా పెట్టేటి ఎండల్లా కొట్టేటి ఎండల్లా అన్ని కాల్చేస్తారు పనులు పడుతున్నారు కుర్తి కాల్చేస్తారు గుండె పడుతారు రోడ్లు రోగాలు పడుతున్నారు కొడుక రోజు కాల్చెండలు మీన మిన్ను కాగలు కింద దాన్ని కాగలు దాంట్లో కూర్చున్నాయి బిడ్డ నీవేంటి కొరకు వచ్చిరు ఎందుకు కొరకు వచ్చిరా నాతో చెప్పురా ఇటువంటి కనుక మా తాత మాతృక శంకర దగ్గర వెళ్ళిపోయి మాతృక బొంగరం అడిగితే కనుక అక్కడ మాతృక పార్వతీయ పేరు చెప్పిండు మా పార్వతీయ పేరు చెప్పే వరకు కల్లా అన్నట్టు మాతృక పార్వతీయని అడిగితే నీ పేరు చెప్పిండమ్మో మాయమ్మో రామమ్మ కళ్ళ తల్లిరా మాతృక బొంగరీతో ఉందంట నన్ను తెమ్మని నీవు అన్నది బొంగరం అన్నయ్యే మాయమ్మో బొంగరమండ పోతానా మాయో పార్వతీ చెప్పింది బిడ్డ అవు అయ్యో మరి తెచ్చిన మాట శంకరుడు ఆయన పార్వతీ నీతోనే లేదు నాతోనే ఎక్కడిది చెప్పరాదా దాని జాడ నాకేం గుర్తున్నాయినా ఆడ ఆయనకే గుర్తుంది తాతకే గుర్తా నాకేం తెలియదు నాకేం తెలుసు ఇసమని కనుక నీవైతే చెప్పపోతే ఇసమని కనుక మైలిగుండు లోపల బాత్రుకు నేనైతే కనుక ఇసమని కనుక నేను మచ్చాలు తారు ఎత్తుకొని నిన్ను సాగు చేసే విట్టో గంగదేవి నాకన్నా చెప్పమ్మా గంగమ్మ లేవు ఈ సంబంధ మాత్రం నాకు బొంగరం అయితే లేదంటున్నావు ఆ బొంగరం తాడే చెప్పు నాకు అవును పోతా వెళ్ళి ఇడవాడు పంచావతారం ఎత్తుకొని పోయి గంగల పెద్ద పెద్ద చేపలు ఉన్నాయిరా గుర్తుకున్న మింగుతాయి నన్ను మింగేటి లోకంలో లేవా ఏమో చూడు పెద్ద పెద్ద అవి ఉన్నాయి ఎండ్రికాయలు ఉన్నాయి ఏమున్నాయి ఊరికి ఒక్కటి మింగిన చచ్చిపోతావు చాలా కాదమ్మా చెప్పు చెప్పాలరా దగ్గరికి మాలిక ఉన్నది మాలికమైన మాత్రం కొమ్మని రుద్దంలో కొడుకో రామయ్యూ నీవు వల్ల కొడుక కేటమ్మ ఉన్నది ఆ కొల్ల కేటమ్మ కాడ ఒడ్డు మార్చుకున్నాయి ఆడికెళ్ళి కొడుకో
ఓనన్న వంట కొడుకా. అవును, అలా లేకపోతే పోతుంటే చక్కగా పోతుంటే ఆడ ఎర్రన్న కార్యం ఇద్దరు గొర్రెలు కాస్తుంది. గొల్లకేడమ్మ కొడుకులు 500-600 గొర్రెలు తేవాలి. కానీ కొడుకులు మేము ఇట్లా చూస్తే న్యాయం చేస్తాం. నువ్వు కానీ ఏదో చూస్తే కాలు అందకపోతారు వాళ్ళు. ఆయన అక్కడ పోయినట్లయితే నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకు వచ్చిన విద్యలు బుద్ధులు మొత్తం నువ్వు నేర్చుకోవాలి. రాముడు ఆ యొక్క గొల్లకేడమ్మ పోయి అక్కడ ఒక నెల పాటు ఉండు. ఆడికి పోయినాం అనుకో నీకు పోత తోవల్లే వాళ్ళు కలుస్తారు. ఇంకా ఆడికి వెళ్ళిపో. అతవడి కనుక రక్తపచ్చ రాముడు కనుక ఏమంటున్నాడు? రాముడా రాముడా పరశురామయ్యో, రాముడు బయటికి వెళ్ళేరా పరశురామయ్య, వీళ్ళిద్దరు ఏం పని చేస్తారా మీరు? త్వరగా సారా మీరు ఎవరితో కాసు ఉంటారా లేకపోతే మీవేనా? మీవేనా? అబ్బా మీ మొక్కలు అట్టే ఉన్నాయి. ఎవరో ఒకరు రాస్తున్నారు వాళ్ళు. ఊరికి పేరు చెప్తావా? అమ్మా మీరే గొర్రెలు నిజంగానే నాయన. నేను బాడసారు కరెక్టే అన్నమాట కరెక్టే కానీ గొర్రెలు అయితే మేము కావు. గొర్రెలు మేము అయితే కట్టేందుకురా తెల్లగడుకున్నారు గొర్రెలు మేము అయితే ఆకాడుకున్నాం. పక్కన మైలు ఆడుతూనే ఉంటుంది, పక్కన గొర్రెను తడుతూనే ఉంటుంది. గొర్రెలు కానీ మేము ఏమనుకున్నాం మేము ఆడ గొర్రెని అక్కడ కొట్టి ఆడ మా చెట్టు కింద కూర్చుంటే అవే వేస్తాయి. కర్యాణం దూరిస్తే ఇట్లా ఒక కట్టు కట్టి వస్తాడు. కట్టి వస్తే వాళ్ళకి గేట్ దాటే లేదు. సరే అన్నుండే వీళ్ళ దగ్గర కట్టు కట్టేది ఉంది, పులి కట్టు, ఎలగొడ్డు కట్టు, మంచి కట్టు, చెడ్డ కట్టు అన్నీ వస్తాయి. అంట్రీల మంత్రం కూడా వస్తుంది వీళ్ళకు నాన్న. సరే ఎంత దూరమైన కనుక నాకు దాడ దొరుకుతలేదు, ఇసమడి కనుక నాకు దొరుకుతలేదు, ఎంత దూరమైన నాకు బాధ దొరుకుతలేదు. ఇసమడి కనుక నేనేం గీతనని చెప్పి పరశురాముడు గీతలా కానీ నాయన మీకు ఎవరైనా మంచి పడతారా? మంచి పడతారా? మా ఇద్దరికి సాధన అయితే నువ్వు నీతో ఇద్దరు నేర్చుకుంటా. సరే సరే మీరు ఇచ్చినా ఇవ్వకున్నా
నీతో ఇద్దరు నేర్చుకొని మళ్ళీ నీ పని పట్టిపోతున్నా సరే రాముడు పట్టి రాముడు రక్తపట్టి రాముడు అయ్యా మేము ఇద్దరం ఉన్నాం కనుక ఇద్దరికి మాదిరిక మా గొర్రెకాడు ఒక్కరే ఉంటున్నాం ఒకరు అమ్మ తెచ్చుకుంటున్నాం నీవు వచ్చి మాదిరిక ఇద్దరం గొర్రెకాడు ఉన్నావు ఊరు అమ్మ తెచ్చుకుంటాము అక్కడ కనుక అయ్యా ఏమన్నా పెళ్ళి నాకా నాకు పెళ్ళి నాకు అసలు ఎదురుదా భర్త ఉంటుందో ఎదురుంటుందో నాకు తెలియదు ఎర్ర ఉంటుందో భర్త ఉంటుందో నాకు అసలు తెలియదు పెళ్ళి అంటే నాకు తెలియదు లగ్గం అని అయింది లగ్గం అంటే నాకు అసలు తెలియదు రెండు వాడి ఏదో ఇట్లా వాడిపోతున్నా తోలాడిపోతా కానీ ఏదో మీరు అర్థమైన సరిపోయింది ఏదో మీతో ఎంత కలిగి పోతే మీతో కావాలన్నా బాగానే ఉండ కానీ ఏదో కలిగి కానీ పెళ్ళి అంటే అసలు తెలియదు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాను సరే నాయన ఉంటా ఉంటా కానీ నెలకు మీతో ఊరికి బాగానే ఉన్నది ఇప్పుడు మన హోటల్ కాడ పోయి తిని వస్తే 100 రూపాయలు తీసుకుని మంచిగా మళ్ళీ అట్లా 3 ఊడలు పెట్టాలంటే 300 కావాలి సరే ఏదో పోసిందే బాగుంది వీళ్ళతో ఇద్దరు మంచిగా ఉన్నట్టు సరే అన్న కనుక ఉదినం అయింది 4 దినాలు అయింది 5 దినాలు అయింది 10 దినాలు అయింది అట్టవుడుగా కొన్ని దినాల కొత్త 20 రోజులు వెళ్ళిపోయింది నెల దగ్గర పట్టది నాయన అట్టవుడుగా కొనగాతున్నాడా కొన్నిద్దరు కనుక వాళ్ళకి వచ్చిన ఇద్దరు కొన్నిద్దరు కనుక్కున్నాడు కనుక్కొని రావుడు కనుక ఎట్లా చేయొద్దు ఇవాళ మీరిద్దరు ఇన్ని ఉంది కొరగాలి నేను ఇంటికి వేస్తా నేను సర్ది చేస్తాను ఎప్పుడు మీరే అవుతా ఉంటారు అంటే పెళ్లి కాలేదు ఇంటికి బుద్ధిమంతులు మీరు ఇద్దరు కానీ నేను ఇవాళ పోయి అమ్మ చేస్తా ఈయన ఉండదు అని చెప్పి అమ్మతో మాట్లాడేస్తా వెళ్ళిపోతాను ఆయన ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడా రాముడే చిన్నగా వెళ్ళంగా చిన్నగా వెళ్ళంగా రాముడు బయలు ఏంటి ఏంటి ఉన్నాయి అతను చుట్టూ బాలు చుట్టే దగ్గర కింద పూజ మీనాకాశం యాడే నడిచే దండ ఉంది ఆయన దేవుడు పథకంలో ఉంది అయ్యా వేడి పథకం మాత్రం కాడ పెట్టి అక్కడ ఇంట్లో పోయి దేవుడా రామయ్యో వచ్చే అక్కడ మాత్రం పథకం చూసిండు పథకం కూడా చేతులు కూడా చేతులు అక్కడే మాదిరిగా నల్ల నాగకుండా కనుక
అసవడి నాగల్ల మాతృక పడగ 12 తోక 90 ఆవిడ అసవడి వెనక నాగల్ల నెత్తిన మాతృక అసవడి వెనక ఏకరంగ మాతృక అక్కడ ఏకరంగా అక్కడ మానిక ఉన్నది మానిక పైన మాతృక దేవర పుష్పం ఉన్న దేవర పుష్పం కనుక బొంగవాడుతున్నారమ్మా దేవుడు అంటారమ్మా రాయ అయ్యా మీకు మాకు అయిపోయి నేను పోతా అమ్మాగా పోతా అమ్మ అన్నోళ్ళకి ఏం చెప్పవు ఊళ్ళో పోతానేమో కంటామంటారు ఊర పెట్టుకోతానే పోతాను అవును పెద్దోళ్ళు అమ్మా అందుకని అమ్మా ఏదో కాలాకాలం వచ్చినందుకు ఎన్ని దినాలు ఉన్నందుకు నీకు నాకు సరిపోయినామా నేను వెళ్ళిపోతా నాకు దివనాలు పెట్టి వెళ్ళిపోతా అవును నా ఊరికి పోతామా గుర్రకాడ నేను ఉన్న దినాలు ఉన్న శాతం దినాలు సల్లంగా పోయి రారా రామయ్యో లేవంగా పోయి రారా రామయ్య చిన్నగా రాముడు పరశురాముడు రక్త పరశురాముడు అందుగా వెళ్ళిపోతున్నా అక్కడైతే మాత్రం అమ్మ కాలమ్మ నేను మాత్రం వెళ్ళిపోతున్నా చెప్పి నిలువై నీడు వస్తానా రాము రాము బయలుదేరా రాము రామ చేతికే రాము రామ రాము ఆ పడిగ 12 ఆవిడ తోక 90 ఆవిడ ఈ సవడి కనుక ఏకి రంగ కనుక అక్కడ నెత్తిన మానిక ఉన్న మానిక పైన దేవర పుష్పం ఉన్న పుష్పం మీద మనకు బొంగరం ఆడుతున్నది అట్టకంలో చూసిండే రామయ్యో అయ్యయ్య రామయ్య